హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ద బిమెస్ బస్ ఛానల్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల కోసం జరిగిన స్టాంపేడ్ మన దేశ భద్రత వ్యవస్థపై ప్రశ్నలు వేసింది. ఏకంగా 3,000 మంది పైగా అభిమానులు ఒకే సమయంలో టికెట్ కౌంటర్ దగ్గర గుమిగూడగా ఈ తోపులాట మొదలైంది. భద్రతా సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల సరైన క్యూ లైన్ నిర్వహణ లేకపోవడంతో పలువురు కింద పడ్డారు. చాలా మంది యువకులు మొత్తం గాయాలు పాలయ్యారు. కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అభిమానుల ఆశ ఆవేశం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారింది. ఇవాళ కీలకంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరు క్రికెట్ దందాలో పాలు పంచుకున్న వ్యక్తి నిఖిల్ సోసెలే, ఇంకొకరు ఈ ఈవెంట్ నిర్వహణలో భాగంగా ఉన్న వ్యక్తి ప్రైవేట్ సంస్థ సభ్యుడు. వీరిద్దరిపై ఐసీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒక ఆట కోసం అభిమానుల జీవితాలు ప్రమాదంలో పడకూడదు. ప్రతి నిర్వాహక సంస్థ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆట అనేది హర్షం కలిగించాలి గాని విషాదం కాదు.